హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికాస్ హోమ్ స్టూడియో. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లాత్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 స్లీవ్స్ తీసుకుంటున్నాను కాబట్టి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. షార్ట్ స్లీవ్స్ అయితే మీకు 80 సెంటీమీటర్స్ క్లాత్ సరిపోతుంది. తర్వాత 1/4 ఇంచ్ వదిలి కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ లెంత్ మెజర్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న లెంత్ 14 ఇంచెస్. 14 ఇంచెస్కి 1/2 ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మెజర్మెంట్ 15 ఇంచెస్. 15 డివైడెడ్ బై 2 చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. -1.5 ఇంచ్ చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇచ్చే టిప్ ఏంటంటే నెక్ డీప్ ఎక్కువ ఉంటే షోల్డర్ని తగ్గించుకొని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్ డీప్ 9 ఇంచెస్, అందుకే నేను ఇక్కడ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. మీకు నెక్ డీప్ అబౌవ్ 10 ఇంచెస్ ఉంటే షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ వైడ్ 2 1/4 ఇంచ్, ఇంకా బ్రాడ్గా కావాలంటే 2.5 ఇంచ్ తీసుకోవచ్చు. నెక్ డీప్ 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్ నుండి ఒక బాక్స్ డ్రా చేసుకొని నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్. మనం షోల్డర్కి ఏ లెంత్ అయితే తీసుకుంటామో ఆర్మ్ హోల్కి కూడా సేమ్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ చూద్దాం. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్. ఆ 36 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. ఆ 9 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. ఈ 7.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 4 ఇంచెస్ తర్వాత ఇలా డాట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ నుంచి వేస్ట్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సీమ్ అలవెన్స్కి ఇలా ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి ఇలా మిడిల్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ట్రేసింగ్ వీల్తో ఇలా రబ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎడ్జ్కి స్లీవ్స్ మార్క్ చేసుకుందాం. ముందుగా క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. తర్వాత కింద 1/4 ఇంచ్ వదిలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ లెంత్ 10 ఇంచెస్. 10 ఇంచెస్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. టెన్ అండ్ హాఫ్ ఇంచ్ నుండి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని చూపిస్తున్న విధంగా 2.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ 16 ఇంచెస్. 16 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. ఆ 8 ఇంచెస్ని చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. స్లీవ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. ఆ 10 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ పాయింట్ నుంచి స్లీవ్ లూజ్ పాయింట్ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సీమ్ అలవెన్స్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ట్రేసింగ్ వీల్తో రబ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా లోవర్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాత్ని నీట్గా అరేంజ్ చేసుకొని మన బ్యాక్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత రఫ్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ డీప్ 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మన లెంత్ 14 ఇంచెస్. 14 ఇంచెస్ మైనస్ 1.5 ఇంచ్ చేసి 12.5 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి.
చూపిస్తున్న విధంగా ఈ పాయింట్ నుంచి 4 ఇంచెస్ తీసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్ లెంత్లో 2 ఇంచెస్ డాట్ తీసుకోవాలి. 2.5 ఇంచ్ వదిలేసి ఇంకొక డాట్కి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్కి ఆపోజిట్లో ఇంకొక డాట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకొక డాట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ పట్టి కట్ చేసుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి.